అన్న, ఇప్పుడు ఈ ప్రజానాట్య మండలి ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు దీని వెనకాల ఉన్న మోటో ఏంది? ప్రజానాట్య మండలి స్వాతంత్రోద్యమ కాలంలో భారత స్వాతంత్రోద్యమం నుండే ప్రారంభమైంది. 1943 నుండి ఇది ప్రారంభం అయినటువంటి పరిస్థితి ఉన్నది. గత కాలం నుండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద సామాజిక ఉద్యమాలు మొదలుకొని పాటల రూపంలో, ఆటల రూపంలో, కళా రూపంలో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ప్రజానాట్య మండలి గత కాలం నుండి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మీకు తెలుసు, సఫ్దర్ హష్మి ఢిల్లీలో ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి సమయంలో నాటకం వేస్తూ ఉంటే సఫ్దర్ హష్మిని అతిగావించినా కూడా తన భార్య తెల్లారి ఆ నాటకాన్ని కొనసాగించినటువంటి హల్లాబోల్ అనే నాటకాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కళా మండలి ఇది ప్రజానాట్య మండలి. ఓకే అన్న. అంటే ఇప్పుడు సినీ తారలు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలి నుంచే వచ్చిన వాళ్ళు అని అంటారా? అందులో కొంతమంది ఉన్నారు. అల్లు రామలింగయ్య గారు కూడా ప్రజానాట్య మండలి నుండే వారు అరంగేట్రం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వారు కూడా పద్మ పురస్కారానికి కూడా గతంలో ఎంపిక కావడం జరిగింది. వందే మాత్రం శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామందిని పనిచేసింది. కానీ ఇక్కడ ఏందనంటే కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం అనేటటువంటి విధంగా డబ్బులే ముఖ్యం కాకుండా కళ కోసమే కళాకారులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, అలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేసింది ప్రజానాట్య మండలి. ఓకే అన్న. అంటే మరి నెక్స్ట్ ఈ ప్రజానాట్య మండలి నుంచి ఏమేం కార్యక్రమాలు చేస్తారు? ఆల్రెడీ ఏమేం కార్యక్రమాలు చేసి ఉన్నారు? ప్రజానాట్య మండలి గతంలో సారా వ్యతిరేక ఉద్యమంలో పనిచేసింది. అదేవిధంగా అక్షరాస్యత ఉద్యమం 1995లో జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాకారులను కదిలించి అక్షరాస్యత ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత కాలం నుండి కూడా భవిష్యత్తు కాలంలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వర్తమాన సమస్యలు ఏదైతే ఉన్నాయో, యువత, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంది. పోరాటాన్ని పాట రూపంలో, కళారంగాల రూపంలో కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఓకే అన్న. అన్న, మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ బెంగాల్ సైడ్ అన్న, ఇటు సైడ్ మనకి ఈ స్ట్రీట్ ప్లేస్ కానీ ఇట్లాంటి ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. మన దగ్గర చాలా తక్కువ ఉన్నా కూడా అవి హైలైట్ ఉంటాయి కదా. అట్లాంటిది ఈ ప్రజానాట్య మండలి నుంచి ఎలా మీరు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? లేదంటే ఇక్కడ స్ట్రీట్ ప్లేస్కి ఎంత ఆస్కారం ఉంది? అంటే కళారూపాలకి ప్రతి కాలంలో కూడా ఆదరణ ఉంటుంది. బెంగాల్, ఇతర కేరళ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో పేరుతోటి జననాట్య మంచు అట్లా, అంటే ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఆ పేరుతో పిలుస్తున్నటువంటి సందర్భంలో మన దగ్గర ప్రజానాట్య మండలి ఒక లెఫ్ట్ వింగ్ అనేది ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళలకు ఎప్పటికీ కూడా ఆదరణ ఉండదనేది ఏం లేదు. గత కాలం నుంచి కూడా సాయుధ పోరాట నేపథ్యంలో కూడా, సాయుధ పోరాటంలో కూడా కళలే పోరాటం నడిపినాయి. మన తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారులే పోరాటాన్ని నడిపారు. భారత స్వాతంత్రోద్యమాన్ని కూడా నడిపారు. భవిష్యత్తు కాలంలో జరిగేటటువంటి ప్రతి ఉద్యమంలో కూడా పాట లేకుండా పోరాటం ఉండదు. కాబట్టి దీనికి ప్రతిసారి కూడా ఆదరణ ఉంటుంది.